దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. తమిళనాడు పాలిటిక్స్ లో తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ రోల్ స్పెషల్. ఒకప్పటి అన్నాదొరై నుంచి ఇప్పటి కమల్ హాసన్ వరకు అందరూ సినీ తారలే. అయితే తమిళ రాజకీయాల్లో సినీ తారల ఎంట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు పలువురు సినీ తారలు తమిళనాట ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. జయలలిత లాంటి వారు సక్సెస్ అవ్వగా రజనీకాంత్ లాంటి హీరోలు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టే ప్రకటించి మధ్యలో డ్రాప్ అయిపోయారు. కమల్ హాసన్ లాంటి హీరో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా ఇంకా సక్సెస్ కాలేదు. దళపతి విజయ్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు మరో స్టార్ హీరో తమిళ రాజకీయాల వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చూడండి. సినీ పరిశ్రమను రాజకీయాలను వేరు చేసి చూడలేం. అందులోనూ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో ఇది కాస్త ఎక్కువే. దివంగత సీఎం ఎంజి రామచంద్రన్, కరుణానిధి, జయలలిత కూడా సినీ నేపథ్యం ఉన్నవారే. ఈ ముగ్గురు దశాబ్దాలుగా తమిళనాడును పాలించారు. దేశంలోనే ప్రభావితం చూపిన ముఖ్యమంత్రులుగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత విజయకాంత్, కమల్ హాసన్ ఇలా చాలామంది రాజకీయాల్లోకి వచ్చారు. ఇక ప్రజెంట్ స్టార్ హీరో సూర్య కూడా రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం జరుగుతోంది. మాస్ ఫాలోయింగ్ ఉన్న సూర్య నటుడు శివకుమార్ కుమారుడు. సూర్య అగరం ఫౌండేషన్ పేరుతో ట్రస్ట్ను ఏర్పాటు చేసి 2 దశాబ్దాలుగా పేదలకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. నిజమైన లబ్ధిదారులకు సాయం అందించడంలో అగరం ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలోనే సూర్య రాజకీయాల్లోకి వస్తారన్న చర్చ చాలా రోజులుగా జరుగుతుండగా ఇప్పుడు ఆ సమయం వచ్చేసిందన్న చర్చ జరుగుతోంది. చర్చే కాదు, తమిళనాడు వ్యాప్తంగా పోస్టర్లు కూడా వెలిశాయి. నటుడు సూర్య రాజకీయాల్లోకి వస్తున్నారని నిర్ణయం జరిగిందని, త్వరలోనే ముహూర్తం ఉందని అభిమానులు పోస్టర్లు వేశారు. అయితే పొలిటికల్ ఎంట్రీపై సూర్య ఇంకా స్పందించలేదు. త్వరలోనే లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సూర్య పొలిటికల్ ఎంట్రీ అంశం ప్రాధాన్యత సంతరించుకోనుంది. ఎంట్రీ ఉంటుందా, ఉంటే ఎప్పుడు, ఏ పార్టీ అనేది ఇంకా సూర్యనే చెప్పాలి.